హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎన్ఈపీ నథింగ్ బట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్లోకి ఇంకా బెటర్గా తీసుకుని వచ్చినట్లుగా తెలియజేశారు అనమాట. అండ్ దాంతోపాటు పిఎం శ్రీ పథకం కూడా బెటర్గా తీసుకుని వచ్చినట్లుగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చిందనమాట. సో ఎందుకు ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో రీసెంట్గా అయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నుంచి స్టార్ట్ అయినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా అఫీషియల్గా తెలియజేశారు అనమాట. అండ్ దాంతోపాటు పిఎం శ్రీ పథకం ఏదైతే ఉందో దీని ద్వారా ఆ రాష్ట్రం కూడా మిగిలిన ఈ పథకం ద్వారా ఏంటంటే ఆ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాల లాగే సెంట్రల్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క ఇయర్ నుంచి ఈ సంవత్సరం నుంచి కూడా ఆ నిధులు కూడా ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. సో పిఎం శ్రీ నథింగ్ బట్ పిఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో మన భవిష్యత్తును పెంచేది విద్యార్థులే అనమాట. సో వారి యొక్క భవిష్యత్తు బాగుండాలంటే స్కూల్స్ పరంగా అభివృద్ధి చెందాలి, మన భారతదేశంలో స్కూల్స్ బాగుండాలి అనే సదుద్దేశంతో స్టార్ట్ చేసిందే పిఎం శ్రీ పథకం అనమాట. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వమే దీనికోసం నిధులు అనేవి కేటాయిస్తుంది. ఇది 2022 సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది నియర్లీ ఇప్పుడు మన భారతదేశం మొత్తం మీద కూడా 14,500 స్కూళ్ళల్లో ఈ యొక్క పథకం ద్వారా స్కూళ్ళని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అండ్ ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్లుగా ఆ స్కూల్స్ని డెవలప్ చేయడమే ఈ పిఎం శ్రీ పథకం అనే కింద అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో పిఎం శ్రీ పథకము అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండూ కూడా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయబడినట్లుగా తెలియజేశారనమాట. సో దీని ద్వారా ఏ విధమైనటువంటి నిధుల సహాయం అందుతుందో కూడా చూద్దాం. సో ఇక్కడ పిఎం పోషణ్ పథకం కింద కూడా కొంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. అంటే ఇది పాఠశాలల అభివృద్ధిలో భాగంగానే మనకి మిడ్ డే మీల్స్ పథకం ఏదైతే ఉందో దాన్నే మనం పిఎం పోషణ్ రిఫార్మ్స్గా చెప్తూ ఉంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ లెవెల్ కుకింగ్ కాస్ట్ ఇంతకు ముందు అయితే 6.7 రూపీస్ ఉంది. అంటే 6.5 రూపాయలుగా ఉన్నటువంటి అమౌంట్ని 10 రూపాయలకి పెంచడం జరిగిందనమాట పర్ డే. అండ్ దాంతోపాటు ఈ యొక్క పెంచిన రేట్లు ఏవైతే ఉన్నాయో అది ఆగస్టు 1వ తారీఖు 2026 నుంచి కూడా అమల్లోకి రానున్నాయి అనమాట. అండ్ దాంతోపాటు జనరల్గా మిడ్ డే మీల్స్ ఏవైతే ఉన్నాయో అవి లార్జ్ స్కేల్లో వండుతూ ఉన్నప్పుడు ఎక్కువ శాతం పల్లెటూరులో కావచ్చు ఎక్కువ శాతం ఏంటంటే గ్యాస్ అనేది వాడకుండా గ్యాస్ అవైలబిలిటీ లేని పక్షాన వంట చెరుకు మీద ఆధారపడుతుంటారు. అలా కాకుండా ఇక మీదట గ్యాస్ బేస్డ్ కుకింగ్లోకి మారే విధంగా స్కూల్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట. సో పిఎం పోషణ్కి కొంత నిధులు అనేవి పిఎం శ్రీ పథకం ద్వారా అందిస్తూ ఉన్నారనమాట. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కేటాయించబడతాయి ఈ యొక్క పిఎం శ్రీ పథకం కింద. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవసరమైన చోట సోలార్ ప్యానల్స్ కావచ్చు, సీలింగ్ ఫ్యాన్స్ కావచ్చు, శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్స్, నథింగ్ బట్ ఎవరైతే యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉంటారో టీనేజ్ గర్ల్స్ వారి కోసం కొన్ని స్కూళ్ళల్లో ఆల్రెడీ శానిటరీ నాప్కిన్స్ అందించేటువంటి వెండింగ్ మిషన్స్ అనేవి పెడుతూ ఉన్నారు దానికోసము. అండ్ దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో నథింగ్ బట్ ఇక్కడ మనం చెప్తుంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అనమాట. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా చోట్ల ఏంటంటే వాటర్ అనేది పొల్యూటెడ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్సెనిక్తో నిండి ఉంటుందన్నమాట. అందుకోసమే ఆర్సెనిక్ లేకుండా ఉండే విధంగా ఆర్సెనిక్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. సో ఆ రాష్ట్ర డిస్ట్రిక్ట్స్ ఏంటంటే బీర్భూమ్, బంకురా, పురూలియా అండ్ జర్గ్రామ్. ఈ డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే ఇక్కడ ఆర్సెనిక్ అనేది ఎక్కువగా నిల్వలు ఉండటం వల్ల వాటర్ కూడా కంటెంట్ అయిపోయి ఉంటుంది. వాటి నుంచి విడుదల చేసి నథింగ్ ఆర్సెనిక్ ఫ్రీగా ఉండేటువంటి వాటర్ని ఈ స్కూళ్ళల్లో అందించే విధంగా పథకం అనేది ఇంప్లిమెంట్ చేయబోతుంది. అండ్ టార్గెట్ రీచ్ ఎంతవరకు ఈ యొక్క నిధులు అనేవి కేటాయించబోతున్నారంటే ఇప్పుడు వరకు కొంతవరకే అయ్యాయి, 14,500 వరకు అయ్యాయి. బట్ ఇంకా మొత్తం కూడా ఈ స్టేట్ వరకు నథింగ్ బట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో కూడా ఇంకా విడుదలైనటువంటి నిధుల ద్వారా 81,000 స్కూల్స్ అనేవి ఈ యొక్క రాష్ట్రంలో బెటర్ పొజిషన్లోకి, అంటే అవన్నీ కూడా వినియోగంలోకి వచ్చి స్కూల్స్ అన్ని తెరవబడే విధంగా అందరికీ స్కూల్స్ అందుబాటులో ఉండే విధంగా చేయాలని భావిస్తున్నారు.
సో ఇక్కడ ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ పిఎం శ్రీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ పిఎం శ్రీ పథకం ఏదైతే ఉందో ఆ 2 పథకాలని అడాప్ట్ చేసుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.